రోహిణి అయితే 10,00,000 చెక్ అయితే తెస్తూ ఉంటుంది. ఇక్కడ కాదమ్మా పద పద అని చెప్పి ప్రభావతి అయితే లోపలికి తీసుకొని రోహిణి గదిలోకి అయితే తీసుకొని వెళ్తుంది. దాయమ్మ ఇక్కడ ఇవ్వు అని చెప్పి అయితే రోహిణితో అయితే అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే తన బ్యాగ్లో ఉన్న చెక్ని అయితే తీసుకొని ఇస్తుంది. 10,00,000 చెక్కు అమ్మయ్య, విడివిడిగా తెచ్చావా ఏంటా అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. లేదత్తయ్య, మీరు నాకు పార్లర్కి 10,00,000 ఇచ్చారు కదా, అందుకే నేను మా నాన్నని 10,00,000 అడిగాను అనైతే అంటూ ఉంటుంది. అదేంటమ్మా, అవును నీకు 10,00,000 ఇచ్చాను, కానీ మనం పత్రాలు విడిపించాలంటే 17,00,000 కావాలి కదమ్మా, ఇంకా 7,00,000 ఎక్కడున్నాయి అనైతే అంటూ ఉంటుంది. నేను 10,00,000 అడిగాను అత్తయ్య అని అంటే, సర్లే అమ్మ, మనకి ఇప్పుడు 7,00,000 కూడా కావాలి కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి అడుగు అంటే, ఆ 10,00,000 అడగడానికి చాలా కష్టంగా అయింది అత్తయ్య, ఇప్పుడు మళ్ళీ 7,00,000 అంటే కష్టం, ఎవరే ఎందుకు, మనమే అప్పు తెచ్చుకుందాం అని అయితే అంటూ ఉంటుంది. నాకు ఇచ్చే కన్నా వేరే వాళ్ళది తెచ్చుకునే కన్నా మీ నాన్న అడిగితేనే మంచిదమ్మా అని అంటే, ఎవరినే ఎందుకు అత్తయ్య, మనోజ్ ఆఫీస్లో లోన్ అడుగుదాం అని అయితే అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాటలకి వాడికి జాబా పాడా ఏమీ లేదు, ఉద్యోగం లేదమ్మా అనైతే అనేస్తూ ఉంటుంది ఫ్లోలో ప్రభావతి. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, మనోజ్కి ఉద్యోగం లేదా అనైతే రోహిణి షాక్ అయ్యి అలా అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ఒకసారిగా కాదు కాదు అనైతే తత్తరించేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి అయితే టెన్షన్